హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజటి వ్లాగ్ ఏంటి అంటే హాస్పిటల్‌కి వెళ్ళేసొచ్చాననమాట. సో, దాని అప్డేట్ అయితే మీకిస్తాను. అండ్ మీరు అడుగుతున్న కొన్ని కామెంట్స్‌కి రిప్లై గూడా ఇద్దాము అనేసైతే అనుకుంటున్నాననమాట. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది కదా! అక్కడికైతే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందనమాట. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇదొచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ రొటీన్ అనమాట. థర్స్‌డే రోజు కూడా నేను వ్లాగ్స్ అన్నీ షూట్ చేసి పెట్టుకున్నాను. అమ్మొచ్చినప్పుడు ఆ రోజు 4-5 వీడియోస్ షూట్ చేశాను అని చెప్పాను గదా! మళ్ళీ దాని తర్వాత నేను అసలు ఫోనే ముట్టుకోలేదనమాట. మళ్ళీ ఇప్పుడు పెట్టే వ్లాగ్స్ అన్నీ థర్స్‌డే రోజు షూట్ చేసినాయి అనమాట. ఎందుకు అంటే థర్స్‌డే మార్నింగ్ వచ్చేసి హాస్పిటల్‌కి వెళ్ళేసొచ్చాము. అండ్ మధ్యాహ్నం వచ్చేసి డీమార్ట్‌కి వెళ్ళామనమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మార్కెట్‌కి వెళ్ళాం. సో, ఇంకా అదొక్క రోజే మళ్ళీ వ్లాగ్స్ అనేటివి షూట్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత ఇంక అస్సలు ఇప్పటి వరకు కూడా నేను వ్లాగ్స్ అనేటివి షూట్ చేయలేదండి. హెల్త్ అస్సలు సపోర్ట్ చేస్తలేదు. ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందో 9థ్ మంత్ పడిన తర్వాత నాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదనమాట. చాలా సెన్సిటివ్ అయిపోయినా చాలా అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేననమాట. అట్లా అయితే ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకనే వ్లాగ్స్ రెగ్యులర్‌గా అయితే అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో, ఇంకా థర్స్‌డే రోజు ఇంకా ఫుల్ అలసిపోయినా కాబట్టి ఫ్రైడే రోజు కూడా మీకు వ్లాగ్ అనేది నేను పోస్ట్ చేయలేకపోయినా. సో, ఇంకా అట్లా హెల్త్ సపోర్ట్ చేస్తలేదు కాబట్టి కొంచెము వీడియోస్ అనేటివి రెగ్యులర్‌గా పెట్టలేకపోతున్నాననమాట. థర్స్‌డే రోజు వెళ్ళామా మళ్ళీ వితిన్ 3-4 డేస్‌లో మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. ఏమైంది ఏంటి అవన్నీ నేను ఫర్దర్ వ్లాగ్స్‌లో అయితే మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే థర్స్‌డే రోజు వెళ్ళినప్పుడు మేడం ఏం చెప్పారు, డెలివరీ డేట్ ఇచ్చారా లేదా, గ్రోత్ స్కాన్ చేశారా లేదా అవన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాననమాట. సో, ఇంకా థర్స్‌డే రోజు మార్నింగే హాస్పిటల్‌కి అయితే వెళ్ళాము. యాక్చువల్‌గా మేమొచ్చేసి సాటర్డే వెళ్ళాల్సింది హాస్పిటల్‌కి. సో, మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల సాటర్డే వెళ్ళలేకపోయినాము. థర్స్‌డే వెళ్ళాల్సొచ్చిందనమాట. సో, ఇంకా థర్స్‌డే మార్నింగ్ వెళ్ళాము. చెకప్ అయితే మేడం అంతా చెక్ చేసిన తర్వాత స్కాన్ అవన్నీ చేశారనమాట. సో, నేను మేడం దగ్గరికి వెళ్ళిన రోజొచ్చేసి నాకు 37థ్ వీక్ అండి. 37థ్ వీక్ కానీ స్కాన్ చేసినప్పుడు ఏంటి అంటే మళ్ళీ 36 వీక్స్ అట్లా చేంజ్ చూపిస్తుంది అనేసైతే మేడం చెప్పారనమాట. సో, 37 వీక్స్ వచ్చినా మనకు 9థ్ మంత్ స్టార్ట్ అవుతది గదా! అప్పుడు కూడా డెలివరీ చేసుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఏంటి అంటే మళ్ళీ 36 వీక్స్ చూపిస్తుంది. ఇంకొకటి నాదొచ్చేసి పీసీఓడీ తోటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి కన్సీవ్ అయిన ప్రెగ్నెన్సీ గదా! పర్టిక్యులర్ ఎల్ఎంపీ డేట్ అనేది లేదు. సో, ఒక వీక్ ఎక్స్‌ట్రా ఉంటేనే మనకు బెటర్ అనేసైతే మేడం సజెస్ట్ చేశారనమాట. అంటే 37 వీక్స్‌కి మనకు 9థ్ మంత్ పడుతుంది గదా! 38 వీక్స్ వరకు వెయిట్ చేద్దాము. ఒకవేళ ఒక 1 వీక్ మైనస్ అయిపోయినా గూడా మనకు కరెక్ట్ 9థ్ మంత్ పడిన తర్వాత డెలివరీ అయినట్టయితే ఉంటది గదా! సో, అందుకని ఇంకొక వీక్ అయితే వెయిట్ చేద్దాము అనేసైతే సజెస్ట్ చేశారనమాట. సో, థర్స్‌డే వెళ్ళాం గదా! ఆ సాటర్డేకి నాకు 38 వీక్స్ పడతాయన్నమాట. సో, 38 వీక్స్ మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి 38 కంప్లీట్ అయ్యి 39 పడతది గదా! ఆ సాటర్డే రోజైతే మమ్మల్ని హాస్పిటల్‌కి రమ్మన్నారు. సో, ఇంకా 9థ్ మంత్ చెకప్‌కి వెళ్తే అయితే ఇట్లా చెప్పారనమాట మేడము. సో, ఎంతకైనా మంచిదిలే ఇంకా మనం గూడా ఆగుదాము. ఎంత ఎక్కువ ఆగితే బేబీ ఈ 9థ్ మంత్‌లోనే గదా మనకు మంచిగా వెయిట్ అనేది గ్రో అవుతది. సరేలే అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసినామనమాట. మళ్ళీ తర్వాతనే 3-4 డేస్‌కే మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. అవంతా ఏంటి, ఎందుకు అవన్నీ నేను ఫర్దర్ వ్లాగ్స్‌లో అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాననమాట. సో, అందుకని నా వీడియోస్ అనేటివి అస్సలు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీలో చాలామంది ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్న క్వెషన్స్ అయితే ఇప్పుడు రిప్లై ఇస్తాననమాట. ఆల్రెడీ వాళ్ళకిచ్చేసాను. కాకపోతే ఇంకా కొంతమందికి డౌట్స్ అయితే ఉంటున్నాయి గదా! అదే క్వెషన్‌కి చాలా లైక్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, వీడియోలో చెప్పేస్తే అందరికి ఒక క్లారిటీ వచ్చేస్తది గదా అనేసి వీడియోలో గూడా చెప్తున్నాను. సో, రిపీటెడ్‌గా వస్తున్న క్వెషన్ ఏదన్నా ఉంది అంటే, "అక్క మీ డెలివరీ డేట్ ఎప్పుడు?" సో, ఈ క్వెషన్ అయితే చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారు గదా! దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఆల్రెడీ చెప్పాను కదా! మేడం వచ్చేసి ఇట్లా 1 వీక్ డిలే అవుతుంది గాబట్టి, ఒక 1 వీక్ ఎక్స్‌ట్రా ఉంచుకుందాము. సో దట్ మనకే మంచి జరుగుతది గదా! అన్నట్టు 1 వీక్ అయితే పోస్ట్‌పోన్ చేశారు కానీ, డెలివరీ డేట్ అయితే ఇవ్వలేదండి. ఒక 1 వీక్ తర్వాత చూద్దాము అనేసి ఒక 10 డేస్‌కి మెడిసిన్స్ అయితే రాసి మమ్మల్ని అయితే ఆ రోజు పంపించేశారనమాట. ఆ 10 డేస్ కాకముందే మేము 3-4 డేస్‌లోనే మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. సో, అప్పుడు మాకు డెలివరీ డేట్ అనేది డిసైడ్ చేశారు. కానీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తలేను. ఎందుకు అంటే దానికన్నా ముందు కొన్ని జరిగినాయన్నమాట. సో, అవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్‌కి డెలివరీ డేట్ ఎప్పుడిచ్చారు అనేసి మీకు చెప్తాను. చెప్పకుండా అయితే ఉండలేను గదా! ఖచ్చితంగా ఈ 3-4 డేస్ లోపే నా డెలివరీ డేట్ ఎప్పుడు అనేదైతే మీకు రివీల్ చేస్తాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క గ్రోత్ స్కాన్ అయ్యిందా?
లేదండి. ఎందుకు మేడం నాకు గ్రోత్ స్కాన్ చేస్తలేరో నాకు ఒక ఐడియా అనేది లేదనమాట. మాక్సిమం 8థ్ మంత్, 9థ్ మంత్ ఈ 2 మంత్స్ లోపు ఈ గ్రోత్ స్కాన్ అనేది మనకు కంప్లీట్ అయిపోతది గదా! కానీ మరి నాకెందుకు చేస్తలేరో నాకైతే తెలీదు. అండ్ నేనైతే అడగలేననమాట మేడంని. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసినంత మనకైతే తెలీదు గదా! వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలి అనేసి. సో, మళ్ళీ మనం అడిగితే బాగోదు అని చెప్పేసి నేను కూడా మేడంనయితే ఏం అడుగుతలేననమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చేస్తారు అనేసి అనుకున్నాము. ఇప్పుడు వెళ్ళిన 9థ్ మంత్ చెకప్ అప్పుడు గూడా, అప్పుడు చెయ్యలేదు. మళ్ళీ ఒక 3-4 డేస్‌లో మళ్ళీ వెళ్ళాల్సొచ్చింది అని చెప్పాను గదా! అట్‌లీస్ట్ అప్పుడన్నా చేస్తారేమో అనేసి అనుకున్నాను. అప్పుడు కూడా చెయ్యలేదు. మరెందుకు చేయలేరో అది మేడం వరకే తెలుసనమాట. నాకైతే తెలీదండి. ఎందుకు అంటే నాకిప్పటికే చాలా ఎక్స్‌ట్రా స్కాన్స్ అయినాయి గాబట్టి, ఈ స్కాన్‌నేమన్నా స్కిప్ చేశారో ఏంటో మరి ఐడియా అయితే లేదనమాట. సో, ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే, "అక్క మీ బేబీ వెయిట్ ఎంత ఉంది ఇప్పుడు?" సో, ఎంత ఉందో నాకు కూడా తెలీదండి. గ్రోత్ స్కాన్ చేస్తేనే వెయిట్ కూడా మనకు బయటపడుతుంది గదా! సో, గ్రోత్ స్కాన్ మేడం చేయలేదు గాబట్టి, వెయిట్ ఎంతుందనేసి మాకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదనమాట. సో, చెకప్‌కి వెళ్ళినప్పుడంతా స్కాన్ చేసి చెక్ చేసుకుంటారు మేడము. సో, స్కాన్ చేసినప్పుడల్లా నేను అడుగుతానే ఉంటాననమాట మేడంని. "బేబీ మూవ్‌మెంట్స్ ఎలా ఉన్నాయి మేడం? బేబీ వెయిట్ ఎట్లా పెరుగుతున్నారు?" అనేసి అడిగినప్పుడల్లా మేడం బావున్నారు అనేసి చెప్తారు గానీ, పర్టిక్యులర్‌గా ఇంత వెయిట్ ఉన్నారు అనేసైతే ఇప్పటివరకు చెప్పలేదండి. సో, అందుకని నాకు కూడా వెయిట్ అనేది తెలీదు. లాస్ట్ 30 వీక్స్ అప్పుడు చేశారు గదా స్కాన్. ఆ స్కాన్‌లో 1500 గ్రామ్స్ చేంజ్ ఉందనమాట బేబీ వెయిట్. సో, అప్పటి వరకే నాకు తెలుసండి. ఇంక అప్పటి నుంచి నాకు ఇంకెంత వెయిట్ పెరిగారు బేబీ అవంతా ఏమీ తెలీదు. ఇప్పుడు నేను చూపించుకునే మేడంనయితే నేను బ్లైండ్‌గా నమ్మేస్తానండి. సో, అందుకనే నేను ఎక్స్‌ట్రా క్వెషన్స్ అన్నీ ఏమి మేడంని అడగననమాట. మేడం ఏం చెప్తే దానికి సరే అన్నట్టు ఉంటాము. ఎందుకు అంటే మేడం దగ్గర ఎప్పటినుంచో చూపించుకుంటున్నాం గాబట్టి ఒక నమ్మకం అనేది ఏర్పడిపోయిందనమాట. సో, మాకు చెప్పకపోయినా మేడంకి తెలుసు కదా! మేడంకి ఒక ఐడియా అనేది ఉంటది. సో, మాకు మంచే చేస్తారు అన్న ధైర్యంతోటి ఇంకా మేము ఎక్స్‌ట్రా క్వెషన్స్ అట్లాంటివి ఏమి ఎయ్యమనమాట ప్రతిసారి. సో, మేము వెయిట్ ఎంతుంది చెప్పండి మేడం అంటే చెప్తారేమో కానీ, మేము కూడా గట్టిగా అడగలేదనమాట. జస్ట్ బేబీ వెయిట్ ఎలా ఉంది మేడం అనేసి అయితే అడిగేదాన్ని నేను ప్రతిసారి. సో, బావుందమ్మా అనేసి చెప్పేవారనమాట. ఇంక అంతవరకే నేనింక స్టాప్ చేసేదాన్ని. పర్టిక్యులర్‌గా ఇన్ని గ్రామ్స్ అని చెప్పండి అనేసి అయితే నేను అడగలేదనమాట మేడంని. ఎందుకంటే ఇంకా మేడం మీద ఉన్న నమ్మకము. గ్రోత్ స్కాన్ చేస్తుంటే మనకు రిపోర్ట్స్ వస్తుండే. ఆటోమేటిక్‌గా మనకు దాంట్లో వెయిట్ కనిపిస్తుండే అండ్ మేడం గూడా చెప్పేస్తుండే. కానీ గ్రోత్ స్కాన్ చేయలేదు అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉండింటాయి మేడం దగ్గర. నేను అనుకోవడం ఏంటి అంటే నాకు చాలా ఎక్స్‌ట్రా స్కాన్స్ అయినాయి గాబట్టి ఈ స్కాన్‌ని స్కిప్ చేశారేమో అనేసైతే అనుకుంటున్నాననమాట. అండ్ నెక్స్ట్ ఎక్కువగా అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే ఎల్‌ఎంపీ డేట్. సో, నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసనమాట. నాకు ఎల్‌ఎంపీ డేట్ అనేది పర్టిక్యులర్‌గా ఒకటి లేదు. ఎందుకు అంటే నాది పీసీఓడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 7-8 మంత్స్ నాకు పీరియడ్ అనేది రాలేదనమాట. పీరియడ్ రాకపోయినా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. సో, అట్లా నాకొక డేట్ అనేది లేదు. స్కానింగ్ ప్రకారం చూసుకుంటే నాకు జూన్ నుంచయితే కాలిక్యులేట్ చేసుకోమన్నారు మేడము. జూన్ 10థ్ నుంచయితే జూన్ 10థ్ నుంచి చేసుకోమని చెప్పారు. కానీ స్కాన్ చేసినప్పుడు ఒక్కోసారి జూన్ 6థ్ వస్తది, జూన్ 2nd వస్తది. అట్లా అవి గూడా మారుతూ ఉంటాయన్నమాట. సో, మాక్సిమం అయితే జూన్ 10థ్ నుంచి కాలిక్యులేట్ చేసుకోమన్నారు గాబట్టి, జూన్ 10థ్ అనేసైతే చెప్తుంటాననమాట. కానీ అది కరెక్ట్ ఎల్‌ఎంపీ డేట్ కాదండి. నాది స్కానింగ్ ప్రకారం వచ్చిన డేట్. స్కానింగ్ ప్రకారం గూడా అటు ఇటు డేట్ మారుతూ ఉంటాయని చెప్పాను కదా! కానీ మేడం వచ్చేసి ఇంకా జూన్ 10థ్ అయితే ఫిక్స్ అయిపోమనైతే చెప్పారనమాట. సో, అట్లా ఎల్‌ఎంపీ డేట్ వచ్చేసి జూన్ 10థ్. హోప్ మీకా క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా. మాక్సిమం నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తది గానీ, ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలీదు గదా! సో, అందుకనే వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. అక్క ఎల్‌ఎంపీ డేట్ ఎప్పుడు, ఎప్పుడు అనేసి. సో, ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. లేదు అంటే కామెంట్ సెక్షన్‌లోనే రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాననమాట. సో, మాక్సిమం అన్నీ కవర్ చేసినా అనే అనుకుంటున్నా. ఈ 4 క్వెషన్స్ నాకు బాగా రిపీటెడ్‌గా వస్తున్నాయన్నమాట. ఒక క్లారిటీ ఇచ్చేద్దాము అనేసైతే ఈ వీడియోలో ఇస్తున్నాను. అండ్ ఇంకా ఇప్పటి నుంచి పెట్టే వీడియోస్ అయితే అన్నీ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయండి. సో, ఖచ్చితంగా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఎందుకంటే మంచి మంచి వ్లాగ్స్ అయితే చేయబోతున్నాననమాట. ఎందుకు అంటే ఆల్రెడీ ఇంకా డెలివరీ టైం దగ్గరకొచ్చేసింది. డెలివరీ వ్లాగ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన వ్లాగ్స్ అయితే మీకు పోస్ట్ చేస్తాననమాట. సో, అందుకనే ఖచ్చితంగా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి గదా! సో, అందుకని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా! బ్రేక్‌ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసాననమాట. మా వాళ్ళకందరికీ ఎగ్ దోస వేసిచ్చేసిన. వాళ్ళు ఎగ్ దోస అయితే తినేసినారు. తినిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! టీ తాగుతున్నారనమాట.
అనమాట. ఇంకా టీ తాగిన తర్వాత ఎవరి పనులకు వాళ్ళైతే బయలుదేరిపోయినారు. ఇంకా యాజ్ యూజువల్‌గా ఇంట్లో ఉండే రొటీనే కదండీ! ఇంకా అమ్మ ఉంది కాబట్టి నాకు అంత ఎక్కువ పని అయితే ఏమి ఉంటలేదు. జస్ట్ కుకింగ్ వర్క్ అట్లా చేసేసి ఇంకా పక్కకు జరుగుతున్నాననమాట. ఇంకా క్లీనింగ్ అవంతా అమ్మనే చేసుకుంటుంది. ఇంకా ఒక్కొక్కసారి అమ్మ చేసిన కూరలు కొన్ని కొన్ని నచ్చుంటాయి కదా! ఇంకా అవి కూడా అమ్మనే చేస్తదనమాట. ఇంకా ఆ టైంలో కుకింగ్ పని కూడా నాకు అసలు ఉంటలేదు. సో, ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.